హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీకు ఈరోజు మా అడవుల్లో సహజంగా దొరికే పండునైతే చూపించబోతున్నాను. ఈ పండు మీరు ఎప్పుడు చూసి ఉండరు, చూడండి ఫ్రెండ్స్. ఈ పళ్ళు చెట్టు అయితే మా బావాల తోట దగ్గర ఉందన్నమాట. మనం అక్కడ వెళ్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిన్న గుడిసె అయితే కడుతున్నాడు మా బావ. ఫ్రెండ్స్, ఈ తోట మధ్యలో అయితే చెరువు అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ వర్షాకాలం చూడడంలో అయితే. తోట అంతా ఫుల్ పచ్చదనంతో చాలా బాగుంది చూడడానికి కూడా. ఫ్రెండ్స్, మనకు చెట్టు అయితే ఇదిగో ఫ్రెండ్స్ ఇలాగ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ప్రజెంట్ అయితే చెట్టు కిందనే ఉన్నాం ఫ్రెండ్స్. మనకు పక్షులు అయితే తినేసి అయితే కిందకి పడదోస్తున్నాయి పళ్ళని అయితే. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అయితే చెట్టు పైన ఉన్నాం అనమాట. ఒక్కొక్క పళ్ళు అయితే కోసుకుందాం ఫ్రెండ్స్. ఈ పళ్ళు అయితే మా ప్రాంతంలో ఎక్కడూ లేవు. ప్రజెంట్ అయితే మా తోటలో రెండు చెట్లు ఉన్నాయి, మా బావల తోటలు అనమాట. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడడానికి అయితే. ఫ్రెండ్స్, ఈ పళ్ళనైతే మీరు ఎప్పుడు చూసి ఉండరు, తిని ఉండరు కూడా. ఈ పళ్ళు అయితే మా ప్రాంతంలో అయితే ఈ మే, జూన్, జూలైలో అయితే చాలా ఎక్కువ కాస్తాయి అన్నమాట. ఈ పళ్ళు అయితే, ఈ పళ్ళు ఇంకా పండు ఉంటే మాత్రం చాలా స్వీట్గా ఉంటుంది తినడానికి. ఫ్రెండ్స్, ఈ పళ్ళనైతే మా భాషలో అయితే గులాబ్ జామ్ అంటారు. మీ భాషలో ఏమంటారు కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనమైతే ఒక పళ్ళనైతే తిని చూద్దాం ఎలా ఉంటుందో దాని టేస్ట్ అనేది. ఫ్రెండ్స్, ఈ పళ్ళు టేస్ట్ అయితే చాలా బాగుంది. దీన్ని ఇంతకుముందు నేను చాలాసార్లు తినాను అనమాట. చాలా స్వీట్ కూడా ఉంటుంది. అలాగే పళ్ళు అయితే ఇంకా పండు ఉంటే చాలా స్వీట్గా ఉంటుంది. ఇది మాత్రం మా ప్రాంతంలో చాలా అరుదుగా దొరికే పళ్ళు అనమాట ఇవి. ఎందుకంటే ఈ పళ్ళు కూడా చాలా అంతరించిపోతున్నాయి మన ప్రాంతంలో అయితే మరుగు కాసి. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి షార్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.